జై శ్రీరామ్. నేను మీ లైఫ్ కోచ్ మూర్తి. లా ఆఫ్ అట్రాక్షను, హోపనోపనో ఈ రెండు టెక్నిక్స్ కూడా చాలామంది తప్పుగా ప్రాక్టీస్ చేయడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. మనకు క్లాస్లో వచ్చేవాళ్ళు, 1-to-1కి వచ్చేవాళ్ళు చాలా రాంగ్ డైరెక్షన్లో లా ఆఫ్ అట్రాక్షన్ని, హోపనోపనోని కూడా మనకు ప్రాక్టీస్ చేస్తున్నట్టు మనకు అర్థమైంది. మనకు చాలామందికి రైట్ వేలో చెప్పడం జరుగుతూ ఉంటుంది. హోపనోపనో మీద చాలా క్లాసెస్ కండక్ట్ చేశాం. ఇప్పుడు కూడా ఈ నెల 24న హోపనోపనో మీద ఫ్రీ డెమో క్లాస్ ఉంటుంది. ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఆ డెమో క్లాస్ సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. ఇప్పుడు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మీద కూడా ఎన్నో అపోహలు. ఏ విధంగా మనకు రిజల్ట్ వస్తుంది అంటే రకరకాల మిరాకిల్స్ చెప్పడం, వాళ్ళ అనుభవాలు చెప్పడం, అలాగే అందరికీ జరుగుతాయి అనుకోవడం, అలా ఎక్స్పెక్ట్ చేయడం, ఇవన్నీ చాలా జరుగుతున్నాయి. కొంతమందికి ఎటువంటి రిజల్ట్ రాక డిసప్పాయింట్ అయిపోయి అసలు లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటి ఇలా ఉన్నారు, ఇది చెప్పే వాళ్ళందరూ మోసం చేస్తున్నారేమో అనుకునేటటువంటి పరిస్థితి కూడా కొంత ఉంది. ఇదన్నీ కూడా లా ఆఫ్ అట్రాక్షన్ కాన్సెప్ట్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల వచ్చినటువంటి సమస్య. ఇంతకుముందు కూడా ఒక క్లాస్లో నేను చెప్పాను. ఇప్పుడు కూడా అదే ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది. ఒక వ్యక్తి, కృష్ణారావు అనే వ్యక్తి, అడవి ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ ఒక నివాసాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ నివసించాలని అనుకున్నాడు. ఇల్లు కట్టుకోవడానికి తగినటువంటి స్థలాన్ని ఎన్నుకున్నాడు. అక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాడు, గుడి చేసుకుంటున్నాడు. ఇప్పుడు అతనికి నీళ్లు కావాలి. నివాసం ఉండాలంటే నీళ్లు ఖచ్చితంగా ఉండాలి. కొన్ని రకాల పక్షులు నీటి జాడను మనకు కనిపెట్టి చెప్తూ ఉంటాయి. ఆ విధంగా ఇతను అర్థం చేసుకొని ఈ పక్షులు ఇలా వస్తున్నాయంటే అక్కడ నీరు ఉండొచ్చని వాటి జాడను వెంబడించి వెళ్తే అక్కడ ఒక 200 మీటర్ల దూరంలో ఒక అద్భుతమైనటువంటి జలపాతం ఒకటి అతనికి తారసపడింది. చాలా సంతోషించాడు. దగ్గరే ఉంది జలపాతం, వాకబుల్ డిస్టెన్స్. ఇప్పుడు అతను జలపాతం నుంచి ఎంత నీళ్ళని తెచ్చుకోగలడు? చూడండి, ఉత్తి చేతులతో వెళ్ళాడు. ఏం తెచ్చుకుంటాడు? ఏమీ తెచ్చుకోలేడు. ఇప్పుడు చూశాడు నీళ్ళని, కానీ తాగగలడు, కానీ పొందేదేమో ఏమి ఉండదు. అక్కడ ఏదైనా ఒక తామరాకు ఉంటే ఆ తామరాకులో ఎంత నీళ్ళు పడుతుందో అంత నీళ్ళు తెచ్చుకోగలడు మ్యాక్సిమం. సరే, మళ్ళీ వచ్చి ఇంకొక బిందు, బకెట్ తీసుకెళ్తే బిందు నుంచి బకెట్ నుంచి తీసుకురాగలడు. ఇది జరిగేది. తర్వాత ఈ విధంగా అతను అక్కడ ఒక గుడిసె ఒకటి తయారు చేసుకొని అక్కడే ఉంటున్నాడు. ప్రతిరోజు కూడా బిందెలో నీళ్ళు తీసుకొచ్చి తన అవసరాలు తీర్చుకుంటూ ఉన్నాడు అనుకోండి. రోజు ఎంతకాలం మోస్తాం ఈ బిందెలో నీళ్ళు అని ఆలోచన చేసి అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఇలా కాదు, నేను ఒక టౌన్కి వెళ్ళి కొన్ని పైపులు, మోటార్ తీసుకొచ్చి అక్కడి నుంచి ఇక్కడికి ఒక పైప్ వేసుకుంటే నాకు హాయిగా ఉంటుంది, రోజు ఈ పని చేయలేను కదా అని వెళ్ళి కొంత పైపులు, ఒక మోటారు తెచ్చుకున్నాడు. చిన్న సోలార్ ప్యానల్ ఒకటి ఏర్పాటు చేసుకొని అందులో నుంచి పవర్ తయారు చేసుకొని ఆ ఏర్పాట్లన్నీ చేసుకున్నాడు. పైప్ లైన్ ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకున్న తర్వాత స్విచ్ వేస్తే నీళ్ళు వస్తుంది. చాలా హాయిగా ఉంది. ఇప్పుడు అతనికి కష్టపడే పని లేదు. ఇప్పుడు దీంట్లోంచి మనకు లా ఆఫ్ అట్రాక్షన్కి సంబంధించినటువంటి అనేకమైనటువంటి ప్రిన్సిపల్స్ మనం అర్థం చేసుకోవచ్చు. మొదటిది ఏమిటంటే, ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో మనం నమ్మే యూనివర్సు, అంటే నేను అమ్మవారు అంటాను. ఈ అమ్మవారు మనకు ఏం చేస్తారు అంటే, లా ఆఫ్ అట్రాక్షన్ బాగా ప్రాక్టీస్ చేస్తూ గ్రాటిట్యూడు, హ్యాపీనెస్ ఇవన్నీ వైబ్రేషన్లో ఉంటూ మనం లైక్ అట్రాక్ట్స్ లైక్ అనేటటువంటి వైబ్రేషన్ ఫాలో అవుతూ ఉంటే జరిగేది ఏమిటంటే, అమ్మవారు మనకు నీళ్ళ వరకు తీసుకెళ్తారు. అంటే ఒక ప్రేరణ ఇచ్చి ఆ పక్షుల్లో వస్తున్నాయంటే ఇక్కడ జలపాతం ఉంటుంది అని అర్థం చేసుకున్నట్టు ప్రేరణ కల్పించి నీళ్ళ వరకు మనకు తీసుకెళ్తారు. ఇది లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల జరిగే మొదటి ప్రయోజనం. అంటే ఒక వ్యక్తి లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అతనికి అవకాశాలు దగ్గరికి వస్తాయి, లేకుంటే ఇతని అవకాశాల వరకు తీసుకెళ్తుంది యూనివర్సు. ఇప్పుడు అవకాశం ఇస్తారు తప్పిస్తే పని చేయాల్సింది మనమే. ఇది చాలా ముఖ్యం. అంతేగాని మనకు అరటిపండు వలిచి నోట్లో ఏం పెట్టరు. అరటిపండు అరటి చెట్టు వరకు తీసుకెళ్ళడమే యూనివర్స్ తలక పని. ఎక్కడైనా ఎవరైనా సరే, ఇప్పుడు చిరంజీవి ఉన్నాడు, ఆయన కొడుకు రామ్ చరణ్ ఉన్నాడు. రామ్ చరణ్ హీరో అయ్యాడు. రామ్ చరణ్ యొక్క ప్రతి సినిమాను కూడా చిరంజీవి సక్సెస్ చేయలేడు. ఒక చిన్న అవకాశం ఇస్తాడు, తర్వాత దాన్ని అందిపుచ్చుకొని ఇతని ఇమేజ్ పెంచుకొని ఇతని కష్టంతో ఇతను ఒక హీరోగా ఎదగాలి తప్పిస్తే ప్రతి సినిమాకు చిరంజీవి వచ్చి దాన్ని గెలిపించి పోవాలంటే అది అవ్వదు. అందుకే చాలామంది హీరోల పిల్లలు కూడా వచ్చారు కానీ నిలబడలేకపోయారు. ఎందుకు?
అవకాశం అయితే ఇచ్చారు, నిలబెట్టుకోవాల్సింది వాళ్ళగా. ఈ బేసిక్ పాయింట్ చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్లో మిస్ అవుతున్నారు. అంటే అవకాశం వస్తుంది నీకు, నువ్వే నిలబెట్టుకోవాలి. ఇప్పుడు నువ్వు ఏమీ చేయకపోతే నువ్వు ఎలా నిలబెట్టుకుంటావు దాన్ని? అక్కడే అవకాశం నీకు పోతుంది. కాబట్టి మొదటిది నీళ్ళ వరకు తీసుకెళ్ళవడం వరకే లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క బాధ్యత. అక్కడ నుంచి నీళ్ళు తెచ్చుకోవడం అనేది నీ కెపాసిటీ, నీ శక్తి. ఇక్కడ ఇంకొక విషయం, యూనివర్స్ అబండెంట్, ఇందులో డౌటే లేదు. మనం అందరూ అది నమ్ముతాం, యూనివర్స్ ఈజ్ అబండెంట్ అని. ఇక్కడ ఈ ప్రపంచంలో తగినంత సంపద ఉంది, తగినంత డబ్బు ఉంది, సంపాదించుకున్న వాడికి సంపాదించుకున్నంత. కాబట్టి మనం సంపాదించుకోవాలి. ఇప్పుడు ఆ నది అనంతంగానే ఉంది, ఎంతన్నా నీళ్ళు తీసుకోవచ్చు, అదేం కరిగిపోదు. నువ్వు తీసుకునే బకెట్కు బిందెకి ఏం అయిపోదు, తీసుకుంటూ ఉండొచ్చు. కానీ నువ్వు ఎంత తీసుకోగలవు? నువ్వు లిమిటెడ్గానే తీసుకోగలవు. ఎందుకంటే నీ కంటైనర్ సైజు బట్టి, చెంబు తీసుకెళ్తే చెంబు, బకెట్ అయితే బకెట్, బిందె అయితే బిందె, పెద్ద కావడైతే 2-3 బిందెలు, ఇంతకు మించి నువ్వు ఏం తీసుకురాగలవు అక్కడ నుంచి? కాబట్టి ఎక్కువ అదే అబండెంటే. నువ్వు అబండెంట్గా ఉన్నావా ఇప్పుడు? కాదు. ఆ తర్వాత ఏం ఆలోచించాడు, నేను అబండెంట్గా మారాలి అనుకుని కొంత ప్రయత్నం చేసి కష్టపడి, ఇక్కడ చూడండి కష్టం ఉంది, ఇక్కడ కష్టపడి కొంత ఖర్చు పెట్టి ఇన్వెస్ట్మెంట్ ఉంది చేసి ఒక పైప్ లైన్ వేసాడు. పైప్ లైన్ వేసిన తర్వాత హాయిగా స్విచ్ చేస్తే నీళ్ళు వచ్చి ఇంట్లో పడుతున్నాయి, స్విచ్ ఆపేస్తే ఆగిపోతుంది. ప్రతిరోజు ఇదే, ఈరోజు చేయక్కర్లా. ఇది అంటే మనం ఆ వచ్చినటువంటి అవకాశంతో కొంత ఎదిగి రిస్క్ తీసుకొని డబ్బుని ఇన్వెస్ట్మెంట్గా పెట్టి ఒక ఆర్గనైజేషన్ మనం ఎస్టాబ్లిష్ చేస్తే అది నడుస్తూ ఉంటుంది, సెల్ఫ్ సస్టైనబుల్గా నడుస్తూ ఉంటుంది. మనం హాయిగా కూర్చోవచ్చు, మనం రోజు వెళ్ళక్కర్లే, అప్పుడప్పుడు వెళ్ళి లెక్కలు చూసుకుంటే సరిపోతుంది. కాబట్టి లా ఆఫ్ అట్రాక్షన్ చేసేవాళ్ళు ఏంటంటే మొత్తం మనకు వచ్చేస్తుంది, దగ్గరికి వచ్చేస్తుంది అనుకుంటే ఎలా వస్తుంది? అది అబండెంటే. మనం అబండెంట్గా ఉన్నామా? ఇప్పుడు దానికి మనం బాగా కనెక్ట్ అయ్యాం. అంటే పైప్ లైన్ వేసుకున్నాము కాబట్టి అది ఎంత అబండెంటో మనం కూడా అంతే అబండెంటుగా ఉన్నాం. అనంతంగా వస్తూ ఉంటుంది మన ఓపిక. కాబట్టి పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ అలా అబండెంట్ అయ్యాయి. ఒకసారి ₹1 కోటి సంపాదిస్తే ఆ కోటి ఇంకో కోటిని, ఆ కోటి ఇంకో కోటిని ఇలా తేలిగ్గా సంపాదించేస్తూ ఉంటుంది. మనం ప్రతి కోటిని మనం సంపాదించక్కర్లా, కానీ మొదటి కోటి మాత్రం మనమే సంపాదించాలి. ఈ బేసిక్ ప్రిన్సిపల్స్ ఇవి అర్థం చేసుకోకుండా లా ఆఫ్ అట్రాక్షన్ తప్పుగా అర్థం చేసుకొని లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారానే అన్నీ వచ్చేస్తాయి, ఏదేదో అయిపోతాయి అనుకోవడం అపోహ. కాబట్టి చాలామంది తప్పుదారి పట్టించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంతవరకు నాకు ఉన్నటువంటి అనుభవంలో నేను ఏదైతే ప్రాక్టీస్ చేసి నాకు అర్థమైందో, 2 నేను నా క్లయింట్స్ 1-to-1 సెషన్లో వాళ్ళు చెప్పినటువంటి విషయాలు ఇది నాకు అర్థమైందో అది మాత్రం చెప్తున్నా. కాబట్టి లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మనకు అవకాశాన్ని చూపిస్తుంది. మనము ఎదగాల్సింది మనమే. యూనివర్స్ ఎప్పుడు అబండెంట్గానే ఉంటుంది, కానీ మన కంటైనర్ సైజ్ చిన్నదిగా ఉంటుంది. మన కంటైనర్ సైజ్ పెంచుకున్నప్పుడు యూనివర్స్ నుంచి కూడా మనం కూడా అబండెంట్గా ఎదగచ్చు. దీనికి ఎంతంటే టోటల్ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి. బాగా గుర్తుపెట్టుకోండి. చాలామంది కొన్ని అఫర్మేషన్స్ ఇంకేదైనా చిన్న రెమెడీస్ ఏదో చేస్తూ ఉంటారు. చేస్తూ ఉంటే ఏదో కొన్ని సొల్యూషన్స్ వస్తాయి, కొన్ని ప్రాబ్లమ్స్ తీరుతాయి, అప్పులు ఏదైనా ఉంటే అది వచ్చేయచ్చు, మనం తీర్చేయచ్చు, ఇలాంటివి జరిగిపోతూ ఉంటాయి. కానీ టోటల్గా మన జీవితమే మారాలనుకుంటే మాత్రము మనం పూర్తిగా మన ఆలోచన విధానం మారిపోవాలి. ఆలోచన విధానం మారకుండా లా ఆఫ్ అట్రాక్షన్ మనకి ఎటువంటి దీర్ఘకాలికంగా ప్రయోజనాన్ని కల్పించదు. ఏదో తాత్కాలికంగా కొన్ని జరగచ్చు, ఒక గిఫ్ట్ రూపంలో నువ్వు ఆశించిన నీ దగ్గర రావచ్చు. అంతేగాని మనం పూర్తిగా మనం లైఫ్ని ఇలా మార్చుకోవాలి అనుకుంటే మాత్రం మన ఆలోచనలు మార్చుకుంటే తప్పిస్తే అవి మారవు. కాబట్టి లా ఆఫ్ అట్రాక్షన్ మీద ఊహలు లేకుంటే అపోహలు పెట్టుకోకండి. మనం కూడా కష్టపడాలంటే కష్టపడకుండా డబ్బు వస్తుందని వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇక్కడ కష్టపడకుండా వస్తుంది, నేను అదే చెప్తున్నా, కష్టపడకుండా కూడా వస్తుంది. ఎప్పుడు నువ్వు పైప్ లైన్ వేసుకున్న తర్వాతనే కష్టపడకుండా వస్తుంది. పైప్ లైన్ వేసుకునేటప్పుడు నువ్వు బాగా కష్టపడాలి. పైప్ లైన్ వేసుకునేటప్పుడైనా కష్టపడకుండా రావాలంటే అది రాదు. కాబట్టి పైప్ లైన్ మనమే వేయాలి. వేసేసిన తర్వాత హాయిగా నువ్వు కూర్చున్నా కష్టపడకుండా వస్తూ ఉంటుంది. కాబట్టి కష్టపడకుండానే ప్రతిదీ వస్తుంది అండం అనేది నువ్వు ఎప్పుడు నమ్మకు. నిన్ను తప్పుదారి పట్టిస్తున్నారు చాలామంది. కాబట్టి కళ్ళు తెరువు. మనం కష్టపడాలి, పనిచేయాలి, పైప్ లైన్ వేసుకోవాలి, తర్వాత సుఖపడతాం. స్వస్తి.